శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855583632. ఛానల్లోకి స్వాగతము. కన్యా రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 25వ తేదీ శుక్రవారం తిది. ఈ రోజున ఈ రాశి జాతకులు మీ యొక్క జీవితంలో అస్సలు అనుకోని విధంగా ఇలా జరగబోతుంది. ఒకరు మీ ఇంటికి వస్తారండి. ఆ ఒక్కరు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది. వాళ్ళు రావడమే కాకుండా ఇలా చేస్తారు. ఇటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగడానికి మూల కారకులు వారే అవుతారు. వారు ఎవరు, ఏం చెయ్యబోతున్నారు తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారికి ఈ సమయం అంతా బాగుంటుందని చెప్పాలి. మీరు కోరిన జీవితం అయితే మీకు ఈ రోజు లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో ఉంటారు. చాలా వరకు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ రాశి జాతకుల యొక్క మనోచాంచల్యత ఎక్కువగా ఉంటుంది. కావున ఎవ్వరితో కూడా చర్చాగోష్ఠిలో పాల్గొనవద్దు. ఎవరికి మాట సాయం చేయడం కానీ, ఎవరికైనా కూడాను వాగ్వివాదాలు, తగువులు ఉంటే తీర్చడానికి ఒక అడుగు ముందుకు వేయడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. గురుడు 12వ స్థానంలో ఉన్న ఈ సమయంలో విద్యార్థులు అయితే కష్టపడాలండి. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక విద్యార్థులకు ఫలప్రదమైన ఫలితాలు అయితే లభిస్తాయి. కానీ కష్టం 100కి 200% అయితే ఉండాలి. మీకు ఉపాధ్యాయుల నుంచి మద్దతు ఉంటుంది. ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను, సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు. అయితే మీరు కొంచెంగా ఈ రోజు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వ్యాపారంగా ఈ రాశి వారికి ఈ రోజున మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అందివచ్చినది చిన్న అవకాశమైనా, ఆ యొక్క చిన్న ఆలోచన అయినా పెద్దగా ప్రారంభించండి. అయితే విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి కూడా ఇంతే శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంది. అలాగే శని ప్రభావంతో కష్టానికి తగ్గ ఫలితాలు అయితే పొందుకుంటారు. అన్ని పనులు కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు అప్పుడే విజయవంతమవుతారు. ఆరోగ్యపరంగా వీరికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించమని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. గురుడు 12వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఒత్తిడికి కూడా లోనవుతారు. అదే సమయంలో తగిన విశ్రాంతి, సరైన ఆహారం తీసుకుంటే మేలు. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యండి. అయితే ఈ రాశి జీవితంలో అనుకూల ఫలితాలు ఈ రోజు కాస్తంత ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించి మంచి మంచి అవకాశాలు ఈ రోజు ఒకరి ద్వారా అయితే పొందుకోబోతున్నారు. చక్కగా మీ జీవితం అయితే మారబోతుందని చెప్పుకోవాలి. ఆ ఒక్కరు ఎవరంటే మీ ద్వారా లబ్ధి పొందిన వారు కావచ్చు, లేదా మీ యొక్క సాయం రీత్యా వారి యొక్క జీవితంలో కష్టాలు తొలగించుకున్న వారు కావచ్చు. ఖచ్చితంగా మేలుని పొందుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ ఒక్కరు మిమ్మల్ని చాలా కష్టపెట్టారు. ఇదివరకు మీరు చేసిన సాయాన్ని కూడా నెగటివ్ గా చిత్రీకరించారు. అయినప్పటికీ ఓర్పు, సహనంతో ఉన్నారు వీరు. అయితే వారు సహోద్యోగులు కావచ్చు, ప్రేమ భాగస్వామ్యులు కావచ్చు, వ్యాపార భాగస్వామ్యులు కావచ్చు. కానీ వారి అప్పటి కోపం ఇప్పుడు ఉండదు. వారికి అర్థమవుతుంది మీరంటే ఏమిటి, మీరు చేసే పనులు ఏ విధంగా ఉంటాయి, ఎదుటి వారిని కష్టపడకుండా, కష్టపెట్టకుండా మీరు ప్రవర్తించే తీరు ఎలా ఉంటుంది, ఇదంతా అర్థం చేసుకుంటారు. మీ జీవితంలోకి వస్తారు. భగవంతుడే పంపించినట్లుగా వస్తారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక బాధ అనేది ఉంటుంది. ఎవరైనా మోసం చేసినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని నెగటివ్ గా చిత్రీకరించినా, నిందలు వేసినా కూడాను ఆ యొక్క బాధ వర్ణనాతీతం. అపరిచితులు అయితే ఒక లెక్క. కానీ మీరు బాగా ఇష్టపడిన వారు, లేదంటే మీకు బాగా ఇష్టలు అయిన వారు ఆ విధంగా ప్రవర్తించి మీ జీవితం నుంచి వెళ్లిపోయి ఉంటే గనక
ఆ యొక్క బాధ మిమ్మల్ని రోజు రోజుకు తొలిచేస్తూ ఉంటుంది. కానీ ఈ బాధ నుంచి ఈ రోజున మీరు విముక్తులు కాబోతున్నారు. భగవంతుడు మీకు సాయం చేయబోతున్నాడు. మీ యొక్క తప్పు లేదని తెలుసుకుని వారు తిరిగి మీ జీవితంలోకొస్తారు. మీ కాళ్లు పట్టుకుంటారు, మిమ్మల్ని వేడుకుంటారు. ఇప్పటి వరకు జరిగింది విడిచిపెట్టమని, ఇక నుంచి మీ యొక్క జీవితంలో వారు ఖచ్చితంగా ఉంటారంటూ మీకు తెలియపరుస్తారు. మీరు కూడా పెద్ద మనసు చేసుకోండి, క్షమించే ప్రయత్నం చేయండి. కానీ వారు లేకపోతే మీరు కూడా ఉండలేరు. వారి యొక్క సలహాలు, సూచనలు మీ జీవితంలో చాలా వరకు కూడాను పైకి తీసుకొచ్చాయి మిమ్మల్ని. మీ మేలు కోరుకునే వ్యక్తులను ఎప్పుడు కూడా జీవితం నుండి బయటికి అస్సలు పంపకూడదు. ఈ యొక్క విషయంలో శ్రద్ధ వహించండి. ఈ రాశి జాతకులకు తెలివితేటలు అధికంగా ఉంటాయి. కానీ సొంత నిర్ణయాలు కొన్నిసార్లు అస్సలు పనిచేయవు. కావున మీ మేలు కోరుకునే వ్యక్తులను మీ జీవితంలో ఉంచుకోవడం వల్ల మీ జీవితం ఇంకాస్త మెరుగవుతుందని చెప్పక తప్పదు. అయితే ఈ రోజున ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు అయితే కలగబోతున్నాయి. మీకు మానసిక ప్రశాంతత కూడా ఎక్కువ కాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. నిత్యం శివారాధన చేయండి. తప్పక మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.